మీ సమస్య మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా? ఇదే అంగన్వాడీ వాళ్ళు ₹100 పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరినీ, అంగన్వాడీ వాళ్ళని. ఒళ్ళు హోనం, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు, నరకం చూశారు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే ఓట్ల కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి. వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి? 14 నుంచి 19 దాకా ఉన్నారు, ఏం చేశారేంటి అంగన్వాడీకి? అట్టాగే మాట్లాడతారు, ఓట్లు అడుక్కుంటాకి ఏం మాట్లాడతారండి. ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాగు చేసి వస్తే 2014 ముందేమో వీళ్ళేమో ఎమ్మకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో, వీళ్ళ కోరికల కోసం బయలుదేరి వెళ్తే గుర్రాలతో పోలీసుల్ని గుర్రాలు ఎక్కించి ఆ గుర్రాలతో తొక్కిచ్చాడు వీళ్ళని. మరి 14-19 ఏమన్నా శుభ్రంగా చూసుకునేది వీళ్ళు ఏమన్నా? రేపు వచ్చాక చూస్తారు. అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం చూస్తాం అని చెప్తారు. మళ్ళీ వచ్చాక మావలే, అందరికీ వాళ్ళకి తెలుసు ఆ సంగతి. పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాలు నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలను కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పని మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పాం. దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను.